సో హాయ్ గైస్, లోకేష్ కనకరాజు గారు అయితే కూలీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఖైదీ పార్ట్ 2 అయితే తీయబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఎల్సీయూలో ద మెయిన్ సినిమా వచ్చేసరికి ఈ ఖైదీ 2 అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీలో రోలెక్స్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, విక్రమ్ కావచ్చు, కావాలంటే లియోని కూడా తీసుకొని వస్తాడు మన లోకేష్ కనకరాజు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎల్సీయూ మీద భారీ హైప్ ఎక్సెప్టేషన్ అయితే కాలీవుడ్లో కాకుండా ఇండియా మొత్తం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఖైదీ పార్ట్ 2 వస్తే ఏ రికార్డ్ అయితే మిగిలేదని చెప్పుకోవచ్చు. నేనైతే ఫస్ట్ 1000 కోట్ల బొమ్మ అయితే కాలీవుడ్కి అయితే ఈ సినిమా అందిస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ కూలీ మూవీ 1000 కోట్లు కొట్టకపోతే ఈ సినిమా పక్కా 1000 కోట్లు అయితే కాలీవుడ్కి అయితే అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి 200 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారని క్లారిటీ అయితే అర్థమైంది అని చెప్పుకోవచ్చు. ఖైదీ పార్ట్ 1 లో ఇలాంటి సాంగ్స్ కావచ్చు, ఎలాంటి హీరోయిన్ కూడా లేకుండానే 100 కోట్ల గ్రాస్ కొట్టి చూపించిండు మన లోకేష్ కనకరాజ్ అని చెప్పుకోవచ్చు. కార్తిక్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ అయిందని చెప్పుకోవచ్చు, ఆఫ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వస్తే ఈజీగా 1000 కోట్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ విక్రమ్, రోలాక్స్, లియో ఇంకా మన ఢిల్లీ ఉంటే నేను అనేది ఓన్లీ మన ఖైదీ పార్ట్ వస్తే ఒక 700 నుంచి 800 కోట్ల గ్రాస్, అది కూడా బ్లాక్ బస్టర్ టాప్ వస్తేనే. అలా మన ఖైదీ పార్ట్ షూటింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కంప్లీట్ అయ్యి వెంటనే అయితే లోకేష్ కనకరాజు అయితే స్టార్ట్ చేద్దామని మన కార్తిక్ అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్, ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. నేను ఈ సినిమా కోసం ఈగలు వెయిటింగ్. మీరు వెయిట్ చేస్తున్నా లేరా అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సినిమా వస్తే ఏ రికార్డ్ అయితే మిగిలిన చెప్తున్నా కదా, కాలీవుడ్లో అయితే టైర్ 1లో వెళ్ళే ఛాన్స్ అయితే కార్తిక్ అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడాలి. ప్రజెంట్ అయితే కాలీవుడ్లో ముగ్గురే టైర్ 1 హీరోస్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఖైదీ 2 డే 1 ఎన్ని కోట్లు వస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నా.